ఎవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా ఎలాగోలా తప్పించుకున్నా మీరా ఇంకెవరు అనుకున్నావు? స్వప్న అనుకున్నాను. తనెక్కడా? ఇక్కడ లేదు. ఏమైపోయింది? చారి గారు కూడా కనిపించట్లేదేంటి? ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవ్వరు లేరు. అంతా కలిసే కదా వచ్చాం. కాదు, నువ్వు నన్ను లాక్కొచ్చావు. కనీసం మీరైనా చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పాలి? నేను నీతో రావాలనుకున్నాను, కానీ నువ్వు మీ మామ్ ప్లాన్ ని ఫాలో అయ్యావు. ఫైనల్ గా నేను అనుకున్నదే జరిగింది. అంటే ఇలా జరుగుతుందని మీకు ముందే తెలుసా? లేదు, జరగాలని కోరుకున్నాను. కావాలని చేశారు కదా? యు మీన్ ఆ రౌడీని నేను ఎంగేజ్ చేశాను అనుకుంటున్నావా? సారీ, వాళ్ళెవరో నాకు తెలియదు. నాకు మాత్రం చుట్టాలే ఏంటి? నాకు శత్రువులు ఎవరు లేరు. నాకున్నారు, మీ రూపంలో. నేను నీకు శత్రువుని కాదు నిత్య, నిన్నెంతగానో ఇష్టపడుతున్న నీ వాణ్ణి. మళ్ళీ ఆ మాట అన్నారంటే మూతి ముంజకాయ అయిపోద్ది. ఏంటి? ఏం లేదు. ఏదో ముంజకాయ అన్నావు, ఏంటది? నా తలకాయ. ఈరోజు పొద్దున్న లేచి ఎవరు మొహం చూసానో ఏంటో ఇలా ఇరుక్కుపోయానేంటి? ఒక పక్క అడవి, ఇంకో పక్క రౌడీలు. దేవుడా, ఇలా కూడా నాపై పగ తీర్చుకుంటున్నావా? అయ్యో, ఎందుకు నవ్వుతున్నారు? నవ్వొచ్చింది, నవ్వుతున్నాను. నాకేడుపు వస్తుంది. అయితే ఏడు. వెటకారమా? మమకారం చూపిస్తుంటే కారంగా ఫీల్ అవుతున్నావు కదా. మీకు దండం బాబు, ఏ కారాలు వద్దు. ముందు అడవిలోంచి ఎలా బయటపడాలో అది చూడండి. చూడమంది నన్ను కాదు, దారిని. ముద్దొస్తున్నావు నిత్య. కొంపదీసి ముద్దు పెట్టుకుంటాడా? పెట్టించుకుంటాను. ఏంటి? ఈ అడవి దాటే లోపు నీతో ముద్దు పెట్టించుకుంటాను. నేనా మీకు ముద్దు ఇవ్వడమా? హలో మాస్టరు, ఆకలేస్తే ఇంత ముద్దు పెడతాను, కానీ అడవి దాటేలోపు ముద్దు పెట్టడం అసంభవం. ఇట్స్ పాసిబుల్. నువ్వే పెడతావు. ఇక్కడ 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 కాదు, ఇక్కడ పెట్టించుకుంటాను. ఇదిగో వంకర్ టింకర్ గా వాగితే వాత పెట్టేస్తాను. ముద్దు పెట్టు. ఈ అడవి ఏమైనా అంతులేందా? హద్దుంటుంది కదా. ముద్దిచ్చే కర్మ నాకేంటి? గంటలో గంటలో దాటేస్తాను.
టేక్ యువర్ ఓన్ టైం నిత్య. బట్ నాకు ముద్దివ్వకుండా ఈ అడవిని దాటలేవు. ఛాలెంజా? నాతో ఏకాంతంగా రానందుకు ఇట్స్ అ స్వీట్ రివెంజ్. బాలే తప్పించుకున్నాం బావా. మరి ఇప్పటిదాకా నా వెనకొచ్చింది నువ్వా? నేను కాకపోతే పవన్ కళ్యాణ్ ప్రభాస్ పని కట్టుకుని మీ వెంట పడతారా ఏమిటి? నా వెనకెవరు రమ్మన్నారు నిన్ను? బావెక్కడా? బాగుంది. గేదె తోకకు తాటి మట్ట కట్టి లాగినట్టు నన్ను తీసుకొచ్చింది మీరు. బాస్ ఎక్కడున్నారో ఏమయ్యారో నాకెలా తెలుస్తుందండి? నీ వల్ల మా బావని మిస్ అయ్యాను. మీ వల్ల నేను మా బాస్ ని మేడం ని మిస్ అయ్యాను. అవును, ఆ రౌడీస్ వెళ్ళిపోయి ఉంటారా? ఏ పిలవమంటారా? ఒక్కొక్కరు దేవర కోసం మేపిన దున్నపోతుల్లా ఉన్నారు. వాళ్ళకి మన మీద బాగా ఏమిటో నాకు అర్థమే కావట్లేదు. అసలు ఎవరు అనుకుని మనం వెంటబడ్డారో ఏమిటో. చారి గారు, అది పులర్పే కదా? చారి గారు, చారి గారు ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారండి. చెట్టెప్పుడెక్కారు? ఆడపిల్లను ఒంటరిగా వదిలేసి నువ్వు ఒక్కడవే చెట్టెక్కేస్తావా? నువ్వు అసలు మగాడివేనా? ఇదిగో నేను మా మీనాక్షికి మాత్రమే మగాడిని, ఇంకే ఆడపిల్లకి కాదు. నీ భార్య భక్తి బానే ఉంది కానీ నా పరిస్థితి ఏంటి? మీరు చెట్టెక్కండి, ఇక్కడ ప్లేస్ ఉంది. నాకు చెట్టెక్కడం రాదు. నాకు మాత్రం వచ్చెక్కానా లేకపోతే నిచ్చెన వేసుకుని ఎక్కానా? భయంతో వచ్చి ఎక్కాను. మీరు కూడా అలా ఎక్కరండి. మీరే కిందకి దిగండి. చెట్టు ఎప్పుడు ఎక్కాలో కాదు, ఎప్పుడు దిగాలో తెలుసున్నవాడు చారి. నువ్వు పియ్యేవి కాదు, పిరికొడివి. సారీ, ఇప్పుడు పులికి ఎదురెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చే చనువు లేదు, దాని ముందు నుంచి తొడగొట్టే ఉద్దేశం అంతకన్నా లేదు. మంగతో ఊరు వెళ్ళిపోదామని చెప్పి తీసుకువెళ్ళిపోదాం అనుకుంటే పొద్దున్నే నాకు చెప్పకుండా పనికి వెళ్ళిపోయింది. ఫోన్ చేసి రమ్మని చెప్పాలి. ఇదేంటి, మంగ ఫోన్ అందుబాటులో లేదని చెప్తుంది. గౌరీని అడిగితే హలో గౌరీ. ఏంటత్తా? మంగ అక్కడుందా? లేదు, సార్తో కలిసి శ్రీశైలం వెళ్ళింది. ఎప్పుడొస్తారు? సాయంత్రానికి తిరిగి రావచ్చు. ఏం లేదు, ఉంటాను. మంగ రాగానే వెంటనే వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. ప్లీజ్ భోంచద్రుగానే రండి మేడం. నేను తిననని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అది కాదు మేడం, టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. నేను పేషెంట్ నని పదే పదే గుచ్చి నాకు గుర్తు చేయక్కర్లేదు. ఏమైంది బేబీ? చూడండి మేడం, డిన్నర్ చేయమంటే తినను అంటున్నారు. ఎందుకు బేబీ? మంగిక్కడ మామ్. ఈవినింగ్ అంతా తిరిగి వస్తుందని చెప్పావు కదా, ఇంకా రాలేదేంటి? మంగ వస్తుంది బేబీ, దానికోసం నువ్వెందుకు వెయిట్ చేయడం? పద భోంచేద్దాం. అది వచ్చి వడ్డిస్తేనే నేను తింటాను. నన్ను ఫోర్స్ చేయకుండా దానికి ఫోన్ చేయి. చేశాను బేబీ, నాట్ రీచబుల్ అని వస్తుంది. నాకు ముందే తెలుసు మామ్. మనకు రీచ్ అవ్వకుండా ఎస్కేప్ అవ్వటమే దాని ప్లాన్. నేను ఎంత చెప్పినా వినకుండా నువ్వేదో ప్లాన్ చేసావని జైతో దాన్ని పంపించావు. జైతో మంగ ఒక్కతే వెళ్ళలేదు కదా బేబీ, మంగతో పాటు చారీ స్వప్నలు కూడా వెళ్లేలా ప్లాన్ చేశాను కదా. మరి వాళ్ళ ఫోన్స్ ఏమయ్యాయి? ఎవ్వరి మొబైల్స్ కూడా కవరేజ్ ఏరియాలో లేవు, అన్ని నాట్ రీచబుల్లే.
అనుకున్నాను. దట్ ఈజ్ మంగ మామ్. చూసావా దాని తెలివి? ఒక్కరి ఫోన్ కూడా పని చేయకుండా చేసింది. ఊరికే టెన్షన్ అవ్వకు బేబీ. ఇది దాని తెలివి కాదు. వాళ్ళున్నది ఫారెస్ట్. అక్కడ సిగ్నల్స్ ఉండవు కదా. వాళ్ళు అడవికి ఎందుకెళ్లారు? హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లాలంటే ఫారెస్ట్ నుంచే కదా బేబీ వెళ్ళాలి. దాదాపు 90 కిలోమీటర్స్ వరకు ఫారెస్ట్ ఉంటుంది. ఫారెస్ట్ దాటాకే సిగ్నల్స్ ఉంటాయి. ఇప్పుడు దాటారేమో. కాల్ చేయి. నాకు ఫారెస్ట్ ప్రాబ్లం అనిపించట్లేదు మామ్. మంగే ఏదో ప్రాబ్లం చేసుంటుంది. పద 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 బేబీ, ఇప్పుడే పద. అయ్యో, వెళ్దాం, పద మామ్. బేబీ, ఎక్కడికి? వాళ్ళ దగ్గరికి. వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్దాం. పద. వాళ్ళు ఎక్కడున్నారని వెళ్తాం? వెతుక్కుంటూ వెళ్దాం. బేబీ రిలాక్స్. నువ్వు టెన్షన్ అవ్వకు. టెన్షన్ అవ్వకుండా ఎలా రిలాక్స్ అవ్వమంటావు మామ్? అక్కడది నా జైతో ఉంది. ఇక్కడ నేను పీస్ఫుల్ గా ఉండలేను. జైతో మంగ మాత్రమే కాదు, స్వప్న, చారీలు కూడా ఉన్నారు. అక్కడ ఏం జరగదు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా మామ్? నువ్వు చూస్తున్నావా? నన్ను ఎలా భయపడొద్దని చెప్తావు? నా 6th సెన్స్ చెప్తుంది బేబీ. వాళ్ళు ½ అన్ అవర్లోనో 1 అవర్లోనో వచ్చేస్తారు. నా మాట విను. డిన్నర్ చేయి. సారీ మామ్, నేను డిన్నర్ చేయను. దానికోసం ఇక్కడే వెయిట్ చేస్తాను. ఏమైంది? స్టమక్ లో సమ్ పెయిన్ గా ఉంది. ఏంటి? కడుపులో నొప్పి. దాన్ని కడుపు నొప్పి అనరు మాస్టారు, ఆకలి అంటారు. అవునులే, గడ్డివా ముందు కట్టేసిన గేదెలా ఎప్పుడు తిండి ఎదురుగా పెట్టుకుని కూర్చుంటే ఆకలిని తెలుస్తుంది. గడ్డి ఏంటి, గేదేంటి? నేను ఆకలిగా ఉంటే నువ్వు కౌంటర్స్ చేస్తున్నావు ఏంటి? నన్ను సాధించడానికి నా ఆకలి నీకు అవకాశంగా కనిపిస్తుంది. సరే, మీ దగ్గర అగ్గిపెట్టుందా? నేను సిగరెట్ కాల్చను. సరే గాని మీ సెల్ ఫోన్ ఇవ్వండి. ఓ, ఏదైనా రెస్టారెంట్ కాల్ చేసి ఫుడ్ ఆర్డర్ ఇస్తావా? కానీ సిగ్నల్స్ లేవు కదా. అందుకు కాదు, ఇవ్వండి.
హాయిగా చలి కాచుకోండి. ఈ అడవిలో నిప్పు లేకుండా క్యాంప్ ఫైర్ ని బాగా ప్రిపేర్ చేసావు. అవును, ఇంతకి నీకు నిప్పు ఎక్కడి నుంచి వచ్చింది? హిస్టరీ తెలీదా నీకు? టీవీ చూడవా? సర్లేండి, ఎటు వెళ్లకుండా ఇక్కడే కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఏ నిత్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఆకలి అంటున్నారు కదా, ఏదైనా మేత దొరుకుతుందేమో వెతికి తీసుకొస్తాను. నేను వస్తాను. ఏ ఒంటరిగా ఉండటానికి భయమా? నీకు తోడుగా ఉందని వస్తా అన్నాను. నాకేం భయం లేదు. నాతో వచ్చి మీరు నీరసంతో పడిపోతే తిండి తీసుకురావడమే కాకుండా మిమ్మల్ని మోసుకురావాలి. నా వల్ల కాదు బాబు. నువ్విటెల్రా, నువ్విటెల్రా. అక్కడ ఎవరు లేరనా? రండి. ఏమిటిది? కొంప తీసి కొరివి దెయ్యమా? స్వప్న గారు, స్వప్న గారు, స్వప్న గారు, ఏంటి? ఈ అడవిలో కొరివి దెయ్యాలుంటాయండి? నేనేమైనా ఫారెస్ట్ గైడ్నా? నన్ను అడుగుతున్నా? కోప్పడకండి. ఇదిగో దూరంగా ఏదో వెలుగు వెళ్తుంది. అయితే అది ఖచ్చితంగా కొరివిదయ్యము. ఇప్పుడు ఎలాగండి? అది ఇక్కడికి వస్తే ఏ నువ్వు పిలుస్తావా? పంచ ప్రాణాలు పైకి తంతుంటే ఎలా పిలుస్తారండి? ఇంతకీ అది ఆడదయ్యమా మగదయ్యమా? ఆడ కొరివి దెయ్యంలాగే ఉందండి. అయితే నువ్వు పిలవకుండానే వస్తుంది చారి. ఆడదయ్యాలకు మగాళ్ళంటే మరీ ఇష్టం. ఇదిగో మీరు నన్ను ఊరికే భయపెడుతున్నారు. అయినా నాకేం భయం లేదు. నేను చెట్టు మీద ఉన్నాను. పులులంటే చెట్లెక్కలేవు కాని
దెయ్యాలకు లిఫ్ట్ ఎక్కర్లేదేమో చారి. ఇంతకీ అది ఆడదయ్యమా మగదయ్యమా? ఆడ కొరివి దెయ్యంలాగే ఉందండి. అయితే నువ్వు పిలవకుండానే వస్తుంది చారి. ఆడదయ్యాలకు మగాళ్ళంటే మరీ ఇష్టం. ఇదిగో మీరు నన్ను ఊరికే భయపెడుతున్నారు. అయినా నాకేం భయం లేదు, నేను చెట్టు మీద ఉన్నాను. పులులంటే చెట్లెక్కలేవు కానీ దెయ్యాలకు లిఫ్ట్ ఎక్కర్లేదేమో చారి. శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవికాయం. శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవికాయం. ప్రసన్నాంజనేయం ప్రభాదేవికాయం. అమ్మయ్య, దెయ్యం వెళ్ళిపోయింది. ఆంజనేయ స్వామి అనుగ్రహించాడు. జై హనుమా. వచ్చావా? ఏం తీసుకొచ్చావు? బిర్యానీ. బిర్యానీయా? లేకపోతే ఇక్కడేం దొరుకుతాయి? ఏంటి? ఏదైతే మీకెందుకు, ఇప్పుడు మీ ఆకలి తీరటం ముఖ్యం కదా. యా చాలా ఆకలిగా ఉంది. ఇటు తీసుకోండి. వాట్? ఏంటిది? ఏ, తినడానికి తెచ్చిన వాటిని మంటల్లో వేసావేంటి? పచ్చిగా తినే కంటే కాల్చుకు తింటే బాగుంటాయి. ఇంతకుముందు ఎప్పుడైనా వీటిని తిన్నావా? చాలా సార్లు తిన్నాను. నీకు పిజ్జాలు బర్గర్లు లాంటి ఫాస్ట్ ఫుడ్ తెలుసు అనుకున్నాను. ఫారెస్ట్ ఫుడ్ కూడా తెలుసా? అన్నీ తెలుసుకోవాలి మాస్టారు. ఎప్పుడే అవసరం పడుతుందో తెలియదు కదా. నీకు ముందు చూపు చాలా ఎక్కువే. ఇవెప్పుడు నేర్చుకున్నావు? అవసరం అన్నీ నేర్పిస్తుంది. తినండి. టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. రుచి దుంపది కాదు, మీ ఆకలిది. వాట్? ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అంటారు మాస్టారు.
గుడ్ కొటేషన్ నిత్య. నువ్వు చెప్తుంటే నాకు తెలుస్తుంది. ఇవేవి తెలియకుండా వ్యాపారం ఎలా చేస్తున్నారు? దానికి MBA డిగ్రీ ఉంది కదా. చదువులు సంపాదించడానికి పనికొస్తాయి సారు, బతకడానికి కాదు. నన్ను బతికించడానికి నువ్వు ఉన్నావు కదా. వాట్ హ్యాపెన్ నిత్య? ఇంకో దుంప కావాలా? చాలు, కడుపు నిండిపోయింది. నేను ఇవ్వాలని. అయితే నువ్వే ఇవ్వు. ఆశ దోష అగ్గిపెట్టే గిగ్గిపెట్టే. అంత లేదు, కడుపు నిండింది కదా, వేషాలు వేయకుండా వెళ్ళి పడుకోండి. అవును, ఎక్కడ పడుకోను? మీకోసం ఇప్పుడు మంచాలు, పరుపులు, దిళ్ళు, దుప్పట్లు తెప్పించాలా? ఏంటి కౌంటరా? కౌంటర్ ఏంటి? లాస్ట్ టైం ఇలాగే మనం ఫారెస్ట్ లో స్ట్రక్ అయినప్పుడు నేను చెప్పిండేలాగే ఇప్పుడు నాకు తిరిగి చెప్తున్నావా? ఓహో, మీ ఇద్దరి మధ్య ఇలా కూడా జరిగిందా? ఎవరిద్దరి మధ్య? మన ఇద్దరి మధ్య. ఓకే, అప్పుడంటే నేను నా కార్ కవర్తో ఉయ్యాలు కట్టి ఏదో మేనేజ్ చేశాను. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నేను చేయడం ఏంటి? అప్పుడు నిన్ను అడవికి తీసుకొచ్చింది నేనే కాబట్టి అంతా నేనే చూసుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని అడవికి నేను తీసుకొచ్చానా? నాకు చేయబట్టి మరీ తీసుకొచ్చావు కదా, మర్చిపోయావా? మీరు అనుకుని తెచ్చానా? స్వప్న అనుకున్నాను. నువ్వు ఎవరిని అనుకున్నా నీ వల్ల అడవికి వచ్చింది నేను. సో ఆకలి తీర్చిన నువ్వే నా నిద్ర సంగతి కూడా చూసుకోవాలి. నేల మీద పడుకోండి. నాకు అలవట్లేదు. ఇప్పుడు మీకోసం మంచం ఎక్కడి నుంచి తీసుకురాను? అది నువ్వు ఆలోచించుకో, వెంటనే అరేంజ్ చేయి. మంచం కాదు కానీ మంచైనా ఓకేనా? నువ్వేం చేస్తావు నీ ఇష్టం. ఐ వాంట్ కంఫర్టబుల్ ప్లేస్. అయితే ఓకే, ఫాలో మీ. పట్టుకోండి. ఏం చేస్తున్నావు? అటు వెళ్ళాలి, రండి.
మంచి రెడీ. వావ్, గ్రేట్. ఇవన్నీ నీకెలా తెలుసు నిత్య? ఎలా తెలుసు? ఎప్పుడు నేర్చుకున్నావని మాత్రం అడగండి. మీకు కావాల్సింది తయారు చేశానా లేదా? గ్రేట్. మరి పైకి ఎలా ఎక్కాలి? మంచి ఎక్కడం కూడా రాదా మీకు? ఇలాంటి బెడ్ చూడటం నాకు ఇదే ఫస్ట్ టైం. ఓహో, మరి లాస్ట్ టైం నన్ను ఉయ్యాలు ఎలా ఎక్కించారు? నా చేతులపై నీకు కాలు పెట్టించి. ఇప్పుడు నా చేతులపై మీ కాళ్ళు పెట్టి ఎక్కండి. ఆర్ యు షూర్? మనం దేనికి బెదిరేదే లేదు. నా మీద పంచులేస్తున్నావా? సారీ, నువ్వు వెల్ ట్రైన్ లో ఉన్నావు నిత్య. ఎన్సీసీలో నేర్చుకున్నావు కదా? ఎక్కడ నేర్చుకుంటే మీకెందుకు? మంచి బెడ్ దొరికింది, హాయిగా నిద్రపోండి. యా, ఇట్స్ వెరీ వెరీ కంఫర్టబుల్. నా లైఫ్లో ఇలాంటి బెడ్ పైన పడుకుంటా అని ఊహించనే లేదు. థ్యాంక్స్ నిత్య, నీ వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్స్. తమరు పడుకుంటే నేను కూడా పడుకుంటాను. లేదు నిత్య, నైట్ అంతా మేలుకొని నిన్ను ఇలాగే చూస్తూ ఉండిపోవాలనుంది. ఓహో అలాగా? అయితే నేను కిందకి వెళ్ళి పడుకుంటాను, మీరు చెట్లు పుట్టలు చూస్తూ పడుకోండి. హే, వద్దొద్దు, జోక్ చేశాను. సీరియస్లీ నాకు నిద్ర వస్తుంది. నిత్య, ఏమైంది? ఏం చేస్తున్నారు? ఏమైంది మీకు? ఏదో సౌండ్ వచ్చింది. అలికడైతే భయపడాల్సింది ఆడపిల్లనైనా నేను, మీరు కాదు. వేషాలు ఇస్తున్నారా? సారీ. సరే జరగండి, కొంచెం ఇంకొంచెం జరగండి, ఇంకా కొంచెం జరగండి. ఇంకా ప్లేస్ లేదు, కింద పడిపోతాను. అక్కడే ఉండండి. ఇంచు ముందుకొచ్చినా నేనే కిందకి తోసేస్తాను. దిస్ ఇస్ టూ మచ్ నిత్య. మాట్లాడకుండా పడుకోండి. అవును, ఏదైనా పాట పాడొచ్చు కదా? ఏంటి? జోల పాట. నాకు రావు. వచ్చిందే పాడు. నేను పాడితే మీకొచ్చే నిద్ర కూడా పోతుంది. నిజమే. ఏంటి నిజం? అంటే నా గొంతు అంత భయంకరంగా ఉంటుందనా? ఏదో పాపం అని సరిపెట్టుకుంటుంటే సరసం ఎక్కువైపోతుందే.
ఈ పాటకి ఇద్దరు చచ్చూరుకుండేవారు. అదో వెర్రిది, ఏడో పిచ్చోడు. ఇద్దరికి సరిపోయింది. దొందు దొందే. పొరపాటున నాలాంటిది గాని వీణ్ణి కట్టుకుందో నా సావిరంగా. కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలి. తాట తీసి పులుసు కార్పించేది. దరిద్రంలో పుట్టకుండా డబ్బులో పుట్టి బతికిపోయాడు. అన్నా అన్నా, ఈ అడవిలో మన వాళ్ళు తప్ప ఇంకెవరూ లేరు. ఇక్కడ సలిమంట ఉందంటే వాళ్ళు ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండుంటారు. ఎల్లెత్తకండి, దొరికిన వాళ్ళని కసి తీర నరకండి. వాళ్ళ సాగు వార్త విని అడవిలో క్రూర మృగాలకు కూడా దడ పుట్టాలి. వాళ్ళపై జాలి పడాలి. వెళ్ళండి. అలాగేనా? గుడ్ మార్నింగ్ నిత్య. నిత్య నిత్య నిత్య
పాత పగలు మనసులో పెట్టుకొని నాపై కక్ష తీర్చుకున్నావు. లేదే. నాకు తెలుసు. ఆ రోజు నేను వదిలి వెళ్ళానని ఈ రోజు నన్ను వదిలేసి వచ్చావు, అంతే కదా? అనుకోకుండా అమ్మాయి గారి ప్రతీకారం తీర్చేశానన్నమాట. బాగుంది. ఏం బాగుంది? జలపాతంలో జలకాలాట. మీరు ఆడతారా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను స్విమ్మింగ్ పూల్లోనే స్విమ్ చేస్తాను. ఇందులో దిగడానికి భయం అని చెప్పండి. ఫస్ట్ నువ్వు పైకి రా. ఎందుకు? నన్ను టెన్షన్ పెట్టింది చాలు నిత్య. ఎందుకు మీకు టెన్షను? నీకేమవుతుందో అని. ఆహా, నేనేమైతే మీకేంటి? తట్టుకోలేను నిత్య. నీకేదైనా జరిగితే భరించలేను. నా వల్ల కాదు. అమ్మయ్య, గండం గడిచింది. కళ్ళు తెలిసాడంటే కొంప తీసిపోయాడా? ఏమండి ఏమండి ఏమండి? ఏమండి? కళ్ళు తెరవండి. ఏమండి 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 ఏమండి? కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి. మిమ్మల్ని మాట్లాడండి. ఏమండి? ఏమండి ఏమండి ఏమండి? ఏమండి ఏమండి? ఏమీ వినబడట్లేదే. ఏం చేయాలి ఇప్పుడు? మాట్లాడండి. ఏమండి? గుండె కొట్టుకుంటుంది కానీ మనిషి ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడేంటి? గాలి అందట్లేదేమో.
ఏంటి? ఈ అడవి దాటే లోపు నువ్వే నాకు ముద్దు పెడతావని చెప్పాను. ముద్దు పెట్టించుకున్నాను. ఓరి మాయదారి సచ్చినోడా. అంటే ఇప్పుడు దాకా డైరెక్ట్గా అడిగితే నువ్వు ఇవ్వవు కదా. నేనెందుకు ఇవ్వాలి మీకు? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయివి కాబట్టి. అది నేను కాదు. మరెవరు? మీరు పోయారేమో అని బతికిద్దాం అనుకుంటే నన్నే బలి చేస్తారా? నువ్వు చేసిందేంటి? నన్ను వాటర్లో ముంచి చంపేద్దాం అనుకున్నావా? కాదు, వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారేమోనని మిమ్మల్ని నీటిలో దాచాను. వాళ్ళెవరు? మన వెంట పడుతున్న వాళ్ళు. అవును, మనల్ని చంపేంత పగేంటి వాళ్ళకు? మీకు తెలియదు. అవును, ఎలా తెలుస్తుంది? నాకేం తెలుసు? వాళ్ళు మన ఇద్దరు వెంట పడ్డారంటే మన ఇద్దరికి కామన్ శత్రువు అయి ఉంటారు కదా. ఆ రోజు రాత్రి నా కోసం ఒకరిని కొట్టారు కదా, వాడే వచ్చాడేమో. ఏది? మనం ఐస్ క్రీమ్ తినడానికి ముందు జరిగిన ఫైట్ గురించి చెప్తున్నావా? వాడు అటాక్ చేస్తున్నాడా? వాడు చాలా డేంజర్ లో ఉన్నాడే. వాడికంటే మీరు డేంజర్ లో ఉన్నారు. ఎంత కుట్ర, ఎంత మోసం! ఈ జన్మలో మిమ్మల్ని నమ్మకూడదు. ఏ ఆగాగు. ఆడపిల్లను మోసం చేసి ముద్దు పెట్టించుకుంది చాలక మళ్ళీ మాటల గారడినా? ఇది గారడి కాదు, గాలం. నేను వల విసిరాను, నువ్వు పడ్డావు. దట్ ఈస్ జై. బేసిక్గా నా బ్రెయిన్ చాలా షార్ప్. నా ఆలోచనలు ఎవరు ఆపలేరు. నేనేం చేస్తానో ఎవరు ఊహించలేరు. సింపుల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే నా ఎత్తుకి నీలాంటి సామాన్యులు అస్సలు రాలేదు. మీరు చెప్పింది నిజమే. మీ ఎత్తుకి ఎవ్వరూ రాలేరు. నిత్య, సేమి కాపాడు. అయ్యో, నేనేదో సామాన్యురాలిని. మీ ఎత్తుకొచ్చేంత గొప్పదని కాదు బాబు. ప్లీజ్ నిత్య. ఎవడో ఈడియట్ ఉయ్యాల కోసం కట్టిన తాన్ని వదిలేసి వెళ్ళినట్టున్నాడు. ఇది ఉయ్యాల కాదు మాస్టారు, ఉచ్చు. ఉచ్చు అంటే? ఇందాక మీరు అన్నారే నన్ను పడగొట్టడానికి గాలం వల అని, అలాంటిది ఇదనుకుంటా. భలే పడ్డారే. ఇప్పుడు ఎలా బయటపడాలి? ఏముంది, ఈ ఉచ్చు వేసిన వాడు వస్తాడు, విడిపిస్తాడు. వాడెవడో ఎప్పుడు వస్తాడు? అప్పుడు దాకా ఇలానే ఉండాలంటే నేను చచ్చిపోతాను. అదేంటి సార్, మీరు సూర్యదేవర జయసూర్య కదా. మీ బ్రెయిన్ షార్ప్. మీ ఆలోచనల్ని ఎవ్వరూ అందుకోలేరు. మీరేం చేస్తారో ఎవ్వరూ ఊహించలేరు. అవును, మీరెందుకు ఈ ఉచ్చిని ఊహించలేకపోయారు? ప్లీజ్ నిత్య, టీజ్ చేయకు, సేవ్ చేయి ప్లీజ్. ఏంటి సార్ మీరు?
అంత పెద్ద మేధావయ్యుండి ఒక ఆడపిల్లని బతిమాలుకుంటున్నారు. నన్ను ఏడిపించుకు నిత్య. ఓ, మీకు ఏడుపు కూడా వస్తుందా? ఏది ఒకసారి ఏడవండి. అడ్డంగా దొరికానని దయ లేకుండా మాట్లాడుతున్నావు. మీరు అడ్డంగా లేరు మాస్టారు, తలకిందులుగా ఉన్నారు. ఈ సిచ్యువేషన్ లో డైలాగ్ కరెక్షన్ అవసరమా? నీకు పుణ్యం ఉంటుంది నిత్య. వామిటింగ్ వచ్చేలా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి. సరే, మిమ్మల్ని కిందకి దించాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అబ్బా, ఇప్పుడు కండిషన్లు ఏంటి? ఇప్పుడే కదా సార్ కాళ్ళ బేరానికి వచ్చారు, అందుకే బేరం ఆడాలనుకుంటున్నాను. ఏంటో చెప్పు. నన్నెప్పుడు మోసం చేయకూడదు. చెయ్యను. నాతో అబద్ధాలు ఆడకూడదు. ఆడ్ను. నన్ను అదోలా చూడకూడదు. చూడను. నేను ఏది చెప్తే అది చెయ్యాలి, ఏది పెడితే అది తినాలి. అలాగే. ముందు ప్రాణభిక్ష పెట్టు. దానికి ముందు ఒట్టు పెట్టండి. ఒట్టు. ఒట్టేమన్నాను, కొట్టమనలేదు. రాక్షసి. చాలా. కాసేపు మీరు ఆ చెట్టు నుండి. ఎందుకు? ఎందుకైతే మీకెందుకు. ఉండమన్నాను, ఉండండి. అక్కడ ఏం చేసినా చూడొద్దు. నేను చూడకూడదా? అనేగా చెప్తున్నాను. అయితే చూడాల్సిందే. వద్దన్నానా? ఏం మనిషి మీరు, బుద్ధి లేదా? మనసు వద్దని చెప్తుంది, కానీ బుద్ధి చూడమంటుంది. కాసేపు ఆ పెడ బుద్ధిని కట్టేయండి. నా వల్ల కావట్లేదు, వచ్చేస్తున్నాను. రావద్దు. వస్తున్నా. వద్దంటున్నానా? వచ్చేస్తున్నాను. ఏంటండి దగ్గరకు వస్తున్నారు? నీకు దూరంగా వెళ్ళని చెప్పాను కదా.
నన్ను చూడన్నారు, నువ్వే నన్ను చూస్తున్నావు. నన్ను ముట్టుకోను అన్నారు, లేదు పట్టుకుంటాను. అబద్ధం ఆడన్నారు, ఇప్పుడు నిజం చెప్తున్నాను. ఒట్టేశారు, గట్టు మీద పెట్టేశాను. కళ్ళు పోతాయి. నిన్ను చూసాక కళ్ళు ఉంటే ఏంటి పోతే ఏంటి? వద్దు, రావద్దు. ఏంటి? నిన్ను చూడకూడదా, ముట్టుకోకూడదా? నువ్వే చెప్తే అది వినాలా? నాకే కండిషన్స్ పెడతావా? ఇప్పుడు చూడు, పెళ్ళయ్యాక మన మధ్య ఎలాంటి స్వీట్ మూమెంట్స్ జరుగుతాయో పెళ్లికి ముందే అవన్నీ చేసేస్తాను. ప్లీజ్ దగ్గరికి రాకండి, వద్దు. నువ్వు వద్దంటే రమ్మనే కదా.